జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ తీసుకో. జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరు కూడా ఒకే చోట వెలిసినటువంటి తెలంగాణలోని అతిపెద్ద పురాతనమైనటువంటి దేవాలయం. పరిసర ప్రాంతాల్లో అయితేనేమి, పార్కింగ్ స్థలంలో అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో అయితేనేమి మన సత్రం ఆధ్వర్యంలో కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ ఉండేటువంటి భక్తులకు అయితేనేమి, ఇక్కడ పేదవారికి అయితేనేమి, యాచకులకు అయితేనేమి ప్రతినిత్యం దాతల సహకారంతో ఈ మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుతో 1661వ రోజు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి మిత్రుడు నాకు శ్రేయోభిలాషి, నాతోటి ఇద్దరం కూడా పాత్రికేయ రంగంలో చాలా ఏళ్ళు కలిసి పనిచేసిన ఇప్పుడు తమ్ముడు కౌన్సిలర్గా మన 17వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచినటువంటి మా కొండె ముత్యం మిత్రుడు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి రావడం మాకు సంతోషకరంగా ఉంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతిరోజు కూడా దాతలు వారి పెళ్లి రోజు అయితేనేమి, పుట్టినరోజు అయితేనేమి వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం కూడా మనం నిర్వహించేటువంటి అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే మనం అన్నదానాన్ని వారు స్వీకరిస్తారో వారందరూ కూడా మనకు దీవెనలు ఇస్తారు, వారు మనకు చల్లగా ఉండాలని కూడా వారు దీవెనలు ఇస్తారు. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి మా మిత్రుడు శ్రేయోభిలాషి వార్డు మెంబర్ అయినటువంటి కౌన్సిల్ అయినటువంటి కొండ ముత్యం గారికి సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని వాసవి అన్నపూర్ణ సత్రం ద్వారా ప్రతినిత్యం వేలాది మంది భక్తులకు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం. దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. ఎందుకంటే మనిషికి ఏదన్నా సహాయం చేస్తే కొంత కావాలంటే ఇంకో కొంత కావాలనిపిస్తుంది, కానీ తిన్న తర్వాత తృప్తిగా అనిపించేది ఇంకా చాలు అనిపించే దానం ఒక్కటే ఇది అన్నదానం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ పని చేసినా కూడా కడుపు నింపడమే ప్రధానం. ఏ కోటి విద్యలు కూటి కోసం అని చెప్పి అంటారు. కాబట్టి ఈ అన్నదానాన్ని సహకరించిన మీ దాతలందరికీ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు మీ కుటుంబాలకు ఆ స్వామివారు ఆయుర్వేద ఐశ్వర్యాలు ప్రాప్తించాలని, మీకు ఇంకా ఉన్నతంగా జీవించాలని, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో చేయాలని చెప్పేసి రాజేశ్వర స్వామిని కోరుకుంటాను. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాటికొండ పవన్ గారికి చాలా కృతజ్ఞతలు. మీకు మీ కుటుంబాలకు ఆ రాజేశ్వర స్వామి కౌన్సిలర్ అయి మంచి సేవలు చేస్తున్నావు నువ్వు కూడా. థ్యాంక్ యూ. తీసుకురా తీసుకో